ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కొత్త బీర్లకు సంబంధించి అంటే ఇక్కడ ఏది ఇది పోయినాయిగా కింగ్ఫిషర్ బీర్లు పోయినాయి. కింగ్ఫిషర్ బీర్లు ధర పెంచమని చెప్పేసి అడుగుతున్నారు. ధర పెంచేదే లేదు, మద్దతు మాత్రం మీకే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర మంత్రి మండలి నుంచి కూడా. ఎందుకంటే ధర పెంచడం కుదరదు. బీర్లు తీసుకొస్తాం, మీకు మద్దతుగా ఎన్ని బీర్లు తాగుతారో అన్ని బీర్లు తీసుకొస్తామని చెప్తా ఉంది రాష్ట్ర సర్కార్. డోకాలేదు ఇక గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ తర్వాత ప్రయాగ్రాజ్ లో 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరగబోతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు మాత్రం చేశారు. రేపటి నుంచి 45 రోజుల పాటు కుంభమేళా కొనసాగుతుంది. దీనికి 40 నుంచి 45 కోట్ల మంది ప్రజలు అక్కడ అంటే భక్తులు హాజరవుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగులు అంటే త్రివేణి సంగమం అంటారు. అక్కడ గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సంగమం అక్కడ జరుగుతుంది కాబట్టి దాన్ని త్రివేణి సంగమం అంటారు. కాబట్టి అక్కడ జరిగేటువంటి ఈ కుంభమేళకు సంబంధించి చాలా పవిత్రత ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ వీళ్ళు ఏమంటారు మొన్న అఘోరేలు తర్వాత ఇంకా సాధువులు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి అంతా కూడా జరుగుతూ ఉంది. 45 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం అంటే ఏదైతే పవిత్రంగా భావిస్తారు. తర్వాత 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కుంభమేళకు సంబంధించి ప్రత్యేకత సంతరించుకుంది. ఇక మరోవైపు ఇక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించి ఇక ఏడాది పూర్తి అయిపోయింది. వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తర్వాత అక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా చేసిండు. తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్పిండు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కొత్త మంత్రివర్గంలోకి 6 మంత్రి పదవులు పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రేపు మాపు అని కాలయాపన చేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం మరి పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సంక్రాంతి తర్వాత ఫిల్ చేయబోతున్నారు మంత్రివర్గం అని చెప్తా ఉన్నారు. మరి 6 మంత్రివర్గంలోకి వచ్చే అదృష్టవంతులు ఎవరో చూడాల్సిన కుండపోచమ్మ కాడికి సాగర్ కాడికి పోయేసి పాపం 5 పిల్లలు చనిపోయారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి 5 పిల్లలు, 7 ఉంటే 2 బతికిండ్రు. సెల్ఫీలో దిగిండ్రు. పిల్లగాడు లోపలికి పోయిందట, వాడిని గుంజుతందుకు పోయి 5 చచ్చిపోయారు. పాపం దారుణం. అసలు అటువంటి జరగొద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా గమనించండి. తర్వాత పిల్లలు మీరు కూడా, ఎందుకంటే ఈత రాకపోతే అనవసరంగా అక్కడ పోవద్దు. సెల్ఫీలు మీ ప్రాణాలు తీస్తే ఇప్పుడు తల్లిదండ్రులకు గుండె కోత ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. ఈ ఈత రాకుండా ఇట్లా పోతున్నారు. తర్వాత బైక్ల మీద స్పోర్ట్స్ బైకులు ఆ బైకులని రుయ్యమని పోతాడు. రుయ్యమని పోయి దేనికో గుద్దుకొని చస్తావు. చచ్చిన తర్వాత పరిస్థితి ఏంది? ఇటువంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒక కన్నేసి పెట్టుర్రు. లైక్ చేయండి,